మైత్రి మూవీ మేకర్స్ గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. లెట్స్ హావ్ ద ఏవి. ఈ రోజు వరకు మొత్తం వైజాగే మన స్టోరీ. ఇప్పుడు నా బయోపిక్ గురించి మాట్లాడవలసిన లేదు, కానీ ఒక చిన్న విషయం అండి. రవి గారు థ్యాంక్ యూ సో మచ్. అని వెళ్లే ముందు ఈ రోజు మ్యూజిక్ కాన్సర్ట్ కాబట్టి రవి గారు సినిమాలో ఒక పాటతో ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ రవి గారు. మీరు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది. హలో వైజాగ్, బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. నా చింది గుండెలో చాలా ఆశలు ఇక్కడికి వచ్చాను. పప్పన్నం ఎప్పుడు పెడతారు అనేది ఒక జస్ట్ ఒక నాట్ ఎనీ టైమ్ సూన్ చేసుకుంటున్నప్పుడు మాత్రం మనందరినీ పిలుస్తుంది, ఓకేనా? అండ్ సెకండ్ థింగ్, మీరు ఒక స్టెప్ వేస్తే బాగుంటుందని మా ఫీలింగ్. ఆ చిన్ని గుండెలో అని ఒక్క లైన్ చేస్తే చాలు. ఎస్, ఓకే. సాంగ్ ప్లీజ్. That you've all given me so much love. Thank you so much. నీకు ఒక విషయం చెప్పండి. Who is that one person who loves his fans so much that he's made a movie on them? Who's that one person who's ready to go all out for his fans? And that's only one. ఏమంటారు? King of Hearts అంటారు, రామ్ అంటారు. యాక్టివ్ అయిన సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఉపేంద్ర గారిని అందరికీ నమస్కారం. వైజాగ్ ఏమేమో చూపించారు పాతదండి, అన్ని గుర్తుందా మీకు? ఇదన్నీ గుర్తుందా? ఏ ఉపేంద్ర గుర్తుందా? రక్త కన్నీరు గుర్తుందా? అదన్నీ ఈ ఫిలంలో ఎక్స్పెక్ట్ చేయదండి, ఇది దానికింత పైన ఉంటుంది. మీరు ఇక్కడ చూశారు కదా, చాలా ఆంధ్ర కింగ్, ప్రిన్సెస్, ఎంపరర్ అన్ని స్టార్స్ ని చూశారు కదా, ఓ అన్నారు కదా, వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్నాను ఈ ఫిలంలో. అంతే. ఒకే ఒక మాట చెప్తాను, ఈ ఫిలం నేను చూసి చెప్తున్నాను. ఫిలం చూసిన తర్వాత మీరు అందరూ ఫ్యాన్స్ ఇలా బయటకు వస్తారు. అంత ఎక్స్ట్రాడినరీగా ఆయన ఆ డైరెక్టర్ మాట్లాడారు కదా, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎంత సూపర్ గా మాట్లాడారంటే, మీరు 1 hour మాట్లాడుతూనే వినొచ్చు, అలా మాట్లాడారు మీరు డైరెక్టర్. అలాగే మీరు ఫిల్మ్ చేశారు మహేష్ గారు, అలాగే ఫిల్మ్ చేశారు మీరు. అంత బ్యూటిఫుల్ గా, అంత ఎలివేషన్, కమర్షియల్, యాక్షన్, సాంగ్, లవ్ ఏం లేదు, అన్నీ ఉంది ఈ ఫిల్మ్ లో. అంత ఎక్స్ట్రాడినరీ కాంబినేషన్. భాగ్యశ్రీ గారు, రామ్ గారు చూసేదానికి జిగిజిగా అంటారు. తర్వాత ఆ ఎనర్జీ ఉంది కదా రామ్ గారిది, అది ఈ ఫిల్మ్ లో చూడండి. మీరందరి ఎనర్జీ ఎక్కడ ఉంది, అన్ని ఫ్యాన్స్ ఎనర్జీ ఎక్కడ ఉంది, అలా ఉంది ఫిల్మ్. చూడండి, నేను ఇప్పుడే చెప్పేస్తాను, మీరు ఒక 4 days తర్వాత మీరు చెప్తారు. అంత గ్యారంటీగా చెప్తున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా పిలిచి ఇంకా ఇలాగే విజిల్ చేస్తున్నారు. మీ ఎంకరేజ్మెంట్ ఎంత వస్తే అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను ఇక్కడ.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ కోరుకునేటువంటి కామెడీని కలిపి మనకి అందించేటువంటి హీరో రాంబో రామ్ పోతినేని. అయితే ఈసారి యాజ్ అభిమాని ఫ్యాన్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ సాగర్ రామ్ పోతినేని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫైట్ చేసి ఒక 20 years తర్వాత కలిసినప్పుడు అతను ఒక కంపెనీ పెట్టి 250 మందికి జాబ్స్ ఇచ్చాడు. యునో దట్ చేంజ్, దట్ ఈస్ వాట్ సినిమా డస్ టు యు. సార్, you've given him the biggest gift of hope. లైఫ్ లో హోప్ అనేది లేకపోతే ఏమన్నా పోగొట్టుకుంటే లైఫ్ లో, కానీ హోప్ అనేది పోగొట్టుకుంటే అయిపోయినట్టే అంతా. సో ఐ థింక్ you've given the biggest gift, sir. All due respect. It is an honor working with you. అండ్ అలాంటి సినిమా ఆయన చేసినందుకు నాకు తెలిసి చేస్తున్నామో దాని మీద ఒక పిచ్చి ప్రేమ, అది ఇక్కడ టన్నులు ఉంది. ఇంకొకటి పర్పస్, ఎందుకు చేస్తున్నాం అనేది, ఆ పర్పస్ మీరు. మై డియర్ ఫ్యాన్స్, యు ఆర్ మై పర్పస్. ఇక్కడ ప్యాషన్ పర్పస్ రెండు టన్నులు ఉంది. ఎప్పటికైనా దీని అమ్మ వస్తుందని ఏం లేదు, వస్తున్నావు, లెగుస్తున్నావు, మళ్ళీ కొడుతున్నావు అంతే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. లవ్ యూ వైజాగ్. మహేష్, నువ్వు చెప్పింది కరెక్ట్. చాలా మంది ఇంక్లూడింగ్ మీ, నాలో కూడా ఒక ఫ్యాన్ ఉంటాడు కంపల్సరీగా. ఎందుకంటే అది పొలిటికల్